గౌరవ ఇప్పుడే మా సోదరుడు గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు చెప్పినట్టు ఈరోజు ప్రజాప్రతినిధులుగా మనం ప్రజల కోసం పాటుపడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు 90% మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒకవైపు చర్చతో పాటు 1 సంవత్సరం లోపే దీని కార్యరూపం దాల్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సందర్భంలో బీసీలకు సంబంధించి కానీ ఒకవైపు దశాబ్దాలుగా ఆరాటంతో పోరాటం చేసి ఆత్మహత్యలు చేసుకొని ఎంతోమంది చనిపోయిన ఏబిసిడి వర్గీకరణ మీద చర్చ జరుపుతుంటే ఈరోజు వీళ్ళు 90% మందికి తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. గతంలో దళిత ముఖ్యమంత్రి అని బీసీ బంధు అని చెప్పి రకరకాల మోసాలు చేసి ఈరోజు సభ నుంచి ఏదో ఈ ప్రభుత్వం చేసి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజలు బాగుపడతారు చూడలేక ఈరోజు నిజంగా వాళ్ళు బహిష్కరించడం బాధాకరం. మా సభ్యులు వీరేశం గారు చెప్పినట్టు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యంగా అందరూ కూడా తెలంగాణ ప్రజలకు మీ ద్వారా ఈ సభ ద్వారా మీరందరూ కూడా గమనించాలి. ఆయన నిన్న మననే ఎక్కువ ప్రగల్భాలు ఒలిపి నా ప్రతాపం మీద చూపిస్తానని అంటే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు 1 సంవత్సర కాలంగా చెప్పిన సమయానికి వర్గీకరణతో పాటు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా కార్యక్రమం తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడు రాలేదంటే ఆయన ప్రతిపక్ష నాయకుడా లేకుంటే రాజీనామా చేసి ఈ సభ నుంచి రాకుండానే మంచిది. ఎందుకంటే ఇంత మంచి చర్చ జరుగుతున్నప్పుడు ప్రజలందరూ సంతోషిస్తుంది తెలంగాణ మొత్తం. ఈ సభలో రావడం అలాగే బీసీల పేరు మీద మాకు అవకాశం అని చెప్పి వాకౌట్ చేయడానికి కూడా ఖండిస్తున్నాం అధ్యక్ష. లక్ష్మణ్ గారు.